మన తెలంగాణలో పండుగలంటే ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు. ప్రతి పండుగను ఇక్కడ ఆచార సంప్రదాయాలతో జరుపుకుంటాం. ఇక రాబోయే ఆగస్టు 27న గణేష్ చతుర్థి తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరగబోతోంది. ఈ పండుగ రోజుల్లో అత్యంత పెద్ద సమస్య ఏంటో తెలుసా? కరెంట్ కట్స్. విద్యుత్ అంతరాయం వల్ల గణేష మండపాల్లో చిన్న చిన్న ఊళ్లలో ఏర్పడే ఇబ్బందులు అందరికీ తెలిసినవే. వైర్ లైటింగ్ ఆగిపోతుంది, మైక్ సిస్టమ్స్ పనిచేయవు, కార్యక్రమాలు డిస్టర్బ్ అవుతాయి. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గణేశ నిమజ్జనం వరకు అన్ని గణేశ మండపాలకు విద్యుత్ ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని విద్యుత్ శాఖ అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. ఇది చిన్న నిర్ణయం కాదు. ఒక రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మండపాల్లో గణపతి బప్పాను ప్రతిష్ఠిస్తారు. ప్రతి చోట విద్యుత్ అవసరం ఉంటుంది. లైటింగ్స్ కోసం, సౌండ్ సిస్టమ్స్ కోసం, డెకరేషన్ కోసం. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా నిరంతరంగా అందించడానికి ఈసారి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తకుండా అధికారులు 24 గంటలు మానిటరింగ్ చేస్తారు. అధికారులు ఇప్పటికే ఫీల్డ్లో బృందాలను రెడీగా ఉంచారు. ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించేలా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటయ్యాయి. ఇది విని భక్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మంటపాల్లో లైట్స్ ఆగిపోవడం, మైకులు పనిచేయకపోవడం వల్ల భక్తులకు కలిగే ఇబ్బందులు ఈసారి ఉండవు. అదే కాకుండా చిన్నపిల్లల నుండి పెద్దల వరకు గణపతి నవరాత్రుల్లో ఆనందంగా పాల్గొనేలా వాతావరణం కల్పించబడుతుంది. మొత్తానికి ఈసారి గణేశ నవరాత్రుల్లో కరెంట్ కట్స్ లేవు, ఇబ్బందులు లేవు, భక్తి ఆరాధన అంతరాయం లేకుండా సాగుతుంది అన్న నమ్మకంతో భక్తులు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. అందుకే మనం చెప్పాల్సిన మాట ఒకటే: గణపతి బప్పా మోరియా. ఈసారి భక్తుల పూజలు, మండపాల ఉత్సవాలు ఎటువంటి అంతరాయం లేకుండా ఆనందంగా సాగబోతున్నాయి.